నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతు స్థాయిలో పసుపు తవ్వే యంత్రాన్ని రూపొందించారు. బరువు తక్కువగా ఉండేలా పసుపు తవ్వేందుకు వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. కొమ్ములను వంగి తీసే పని లేకుండా ఈ యంత్రంతో నిలబడి తీయొచ్చంటూ వివరిస్తున్నారు. యాంత్రీకరణ అనేది మనకు పసుపు రైతులకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనాదిగా మనం చూస్తున్నాము, ఎంతో ఖర్చు దీనికి మనకు ఈ మనుషులు పెట్టుకోవడానికి, తవ్వడానికి కానీ, లేదంటే ప్లాంటింగ్ కానీ, మనకు ప్లాంటింగ్ మొదలుకొని తవ్వే వరకు చాలా మంది మనకు అవసరం అవుతుంది. దాని ఖర్చు కూడా బాగవుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మనం యంత్రాల మీద చాలా వరకు పరిశోధనలు సాగించినాము. దానిలో భాగంగానే తవ్వేది ఫస్ట్ మనం ఇంతకుముందు చేతులతో రైతులు వంగి తవ్వేది అనమాట. దానివల్ల ఈ నడుముకు కొంచెం ఎఫెక్ట్ పడడము, కొంత అలసరితో కూడుకున్న వ్యవహారం కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి కాలుతో తొక్కి మనం పసుపు తవ్వే యంత్రాన్ని మనం కనుగొనడం జరిగింది. బరువు కూడా ఒక 2 నుంచి 2.2 కేజీలు ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి తవ్వుకునే విధంగా ఉంటుంది కాబట్టి చాలా సులువుగా రైతులు పసుపుని దీని ద్వారా తవ్వుకోవచ్చు. పసుపు ముందు ఆకులు 1 ఫీట్ హైట్ వరకు దాన్ని కత్తిరిస్తారు. ఆ తర్వాత కాస్త ఆరనిచ్చిన తర్వాత నీళ్లు పెట్టేసేసి కొంకిలతో పికిలిస్తారు. ఈ పద్ధతి చాలా శ్రమతో కూడుకున్నది. సో దాని కొరకు పరిశోధన స్థానం ద్వారా మేమిద్దరం శ్రమించేసి ఈ కొత్త యంత్రం చిన్న ఒక 2 కిలోలు మాత్రమే ఉంటుంది. అది మనం భూమిలో ఆ దుంప దగ్గర మనం కాలుతో నొక్కి పెకిలించడం వేరే ఇదికి దానికి వంగవలసిన అవసరం లేదు. ఆడవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు అందరూ కూడా చేయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కూలీలతో పసుపు తవ్వి తీసే విధానం అధిక శ్రమతో కూడుకున్నదని, ఈ చిన్న యంత్రంతో తీతల పని సులువుగా మారిందని రైతులు చెబుతున్నారు. కొంగి పట్టి అంగి పని చేయాలంటే చాలా కష్టం ఉండే. ఇది కొద్దిగా పైనుంచే తీయడం వల్ల సులభంగా పని అవుతుంది. ఇంతకుముందు అంగి దబ్బాలంటే మ్యాక్సిమంగా 10 మంది ఎకరానికి 12 మంచి ఊరితే అట్లా నడుస్తుండే. ఇప్పుడైతే ఒక 2 ఉండి ఒక అరెకరం రోజు దాన్ని సులభంగా చేసుకోవచ్చు. పనులకు మనుషులు కరువు అవుతున్నారు. కూలీల ఖర్చులు ఎక్కువ కొరత ఏర్పడుతుంది. దాన్ని అధిగమించడం కోసం కాలుతో తవ్వే యంత్రం ఒకటి ఇవాళ చూడడం జరిగింది. అది చాలా రైతులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ ఒక మనిషికి అది ఆయాసం రాకుండా దబ్బడానికి వీలుగా ఉండేటట్టుగా పరికరాన్ని తయారు చేశారు. ఆ పరికరంతో మనకు అంగాల్సిన అవసరం లేదు, చేతులు వస్తాయనే అవసరం లేదు. ఈజీగా కాళ్ళతో తొక్కి తీసేసుకోవచ్చు. అది ఈజీగా ఉంది. ఇటువంటి యంత్రాలు ఇంకా ముందు మాకు అందిస్తే మేము చాలా పసుపు కూడా ఎక్కువ పెట్టేందుకు కూడా మేము ముందుకు వస్తాము. కూలీల కొరత వేధిస్తోన్న ప్రస్తుత తరుణంలో పసుపు సాగులో యంత్రాల వాడకం అనివార్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సాగులో యాంత్రీకరణను మరింత పెంచాలంటూ రైతులు కోరుతున్నారు.